ఫ్రెండ్స్, ఈ వీడియోలో దేవరా మూవీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మాట్లాడుకుందాం. ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్, ఎంత వసూలు చేస్తే హిట్ అవుతుంది, ఇలా ప్రతి విషయాలు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవరా మూవీని అంటే September 27న హైదరాబాద్లో ఒక 15 థియేటర్స్లో సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా అక్కడ 1 గంట షో అయితే పడబోతుంది. ఇంకా మిగిలిన అన్ని చోట్ల కూడా తెల్లారి 4 నుంచి షోలు అయితే మొదలవుతాయి అనమాట. ప్రతి సింగిల్ స్క్రీన్లోని కూడా ఫస్ట్ రోజు 6 షోలు పడబోతున్నాయి భయ్యా. ఇంకా మల్టీప్లెక్స్లు అంటే ఇంకా షోలకి లెక్కే ఉండదు. ఇంకా సినిమా రన్ టైం కూడా తగ్గించేశారు. మొన్నటి వరకు 2 hours 58 minutes, ఇప్పుడు ఒక 10 minutes వరకు లేపేసి 2 hours 42 minutes రన్ టైం అయితే పెట్టారు. ఇది టైటిల్స్ కాకుండా ఓన్లీ సినిమా రన్ టైం అనమాట. ఇంకా చివరి రోలింగ్ టైటిల్స్, స్టార్టింగ్ టైటిల్స్ ఇవన్నీ కలుపుకుంటే కొంచెం పెద్దగా ఉండొచ్చు. ఇంకా ఇప్పుడు దేవరా మూవీ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాని నైజాంలో 45 కోట్లకి అమ్మేశారు. ఇంకా సీడెడ్ వచ్చేసి 22 కోట్లు. ఇంకా ఈస్ట్ గోదావరి డిస్టిక్ 8 crores, వెస్ట్ గోదావరి 6 కోట్లు, గుంటూరు ఏమో 8.5 crores, కృష్ణా డిస్టిక్ 7 కోట్లు, నెల్లూరు 4 కోట్లు, కర్ణాటక 15 కోట్లు, తమిళనాడు 6 కోట్లు, హిందీలోనేమో 15 కోట్లు, ఓవర్సీస్ అక్కడ 26 కోట్లు. సో ఆ విధంగా సినిమా థియేటర్కల్ బిజినెస్ వచ్చేసి ఏపీ తెలంగాణ కలుపుకుంటే 113 కోట్ల బిజినెస్ చేసింది. ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే ఓన్లీ మన ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ 120 కోట్లకు పైగానే షేర్ కలెక్ట్ చేయాలి. నేను మాట్లాడుతుంది షేర్, మీకు అర్థమవుతుంది కదా, గ్రాస్ కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ వైడ్ బిజినెస్ పరంగా చూసుకుంటే అంటే మొత్తం అమెరికా, ఏపీ, తెలంగాణ, తమిళ్, మలయాళం, హిందీ మొత్తం అన్ని చోట్ల కలుపుకుంటే 180 కోట్ల బిజినెస్ చేసింది. ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే మినిమం 200 కోట్ల పైనే కలెక్ట్ చేయాలి షేర్. ఇంకా గ్రాస్ అనేది మినిమం 300 crores పైన దాటేయాలి, అందులో డౌటే లేదు. కానీ ఇప్పుడు దేవరా మూవీ మీద హైప్ ఉన్న పరంగా చూసుకుంటే సినిమాకి హిట్ టాక్ వస్తే కనీసం 500 కోట్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. 500 crores గ్రాస్ అయితే కన్ఫర్మ్. ఇంకా ఆ తర్వాత అనేది కొంచెం కష్టమే. ఇప్పుడు ఎన్టీఆర్ కెరియర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమా అన్నమాట ఇది. సో కొంచెం గట్టిగానే బెట్టింగ్ జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సినిమా హిట్ అయితే వసూళ్ళన్నీ బాగానే వచ్చేస్తాయి, మరి ఫ్లాప్ అయితేనే కొంచెం కష్టం అవుతుంది. అందుకని మూవీ టీం వాళ్ళు కూడా ఎక్కువగా బెనిఫిట్ షోల నుంచి లాగుదాం, ఫస్ట్ డే నుంచే లాగుదాం అని చెప్పేసి మొత్తం ఊర్లో ఉన్న అన్ని థియేటర్లు దేవరా మూవీకి ఇచ్చేలా చూస్తున్నారు. అందుకని దేవరా మూవీ వస్తున్న వీక్లో ముందు వీక్ అలాగే దాని తర్వాత వీక్ ఎటువంటి కరెక్ట్ సినిమాలు అయితే లేవన్నమాట. మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ వీక్ సరిగ్గా సినిమా లేదు, ఈ వీక్ కూడా ఏ సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. ఇదంతా కూడా దేవరా మూవీకి ట్రాక్ని అయితే సెట్ చేస్తున్నారు. వన్స్ టాక్ వచ్చిందా ఇంకా ఫ్లాట్ పిచ్లో ఇంకా కలెక్షన్లో వర్షం కురుస్తుంది అనమాట. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా దేవరా దూకుని ఆపేవాడే ఉండడు. దేవరా మూవీ గురించి ఎంత చెప్పాను కదా, నాకు నచ్చని ఒక విషయం చెప్తాను. దేవరా మూవీ నుంచి నిన్న కాక మొన్న ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ అవ్వాలి, కానీ మూవీ టీం వాళ్ళు దరిద్రంగా ఆయుధ పూజ సాంగ్ని రిలీజ్ని అయితే ఆపేశారు. సినిమా థియేటర్లో చూసి మనం ఎంజాయ్ చేయాలంట. మరి అలాంటప్పుడు నువ్వు పోస్టర్ వేసి ఆయుధ పూజ సాంగ్ 11ంటికి వస్తుందని హడావుడి చేయడం ఎందుకు? అవునా, ఊరించి ఉస్సూరు అనిపించారు ఎందుకు భయ్యా? ఒక పాన్ ఇండియా సినిమా అంటే సరైన ప్లానింగ్ ఉండాలి. ఎప్పుడు కంటెంట్ వదలాలి, ఎప్పుడు హైప్ పెంచాలి అనేది ప్రతిదీ పర్ఫెక్ట్గా ఆలోచించాలి, ఎలా ప్రమోషన్ చేయాలని. ఈవెన్ రిలీజ్ ట్రైలర్ ఎప్పుడు వదులుతారో కూడా తెలియదు, అసలు రిలీజ్ ట్రైలర్ ఉందో లేదో కూడా తెలియదు. సలార్ లాంటి సినిమాలకు కూడా రిలీజ్ ట్రైలర్ వదిలారు, కల్కి మూవీ కూడా వచ్చింది, దేవరా మూవీ కూడా వదిలారు అనుకో, ఇంకా బుకింగ్స్ జై అని లేస్తాయి అనమాట. బాగుంటుంది మనం వదిలితే, కొంచెం ఆలోచించండి. ఇంకా ఫైనల్గా నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, దేవరా మూవీ Day 1 టార్గెట్ ఎంత ఉంటుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటారో కింద కామెంట్ రాసేయండి.